కలవకుండా రమ్యారావు అంటే ఏం చెప్తారండి? కండ్లవకుంట్ల వంశంలో పుట్టిన ఆడబిడ్డను. చంద్రశేఖర్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా జరుగుతుంది, పార్టీ నష్టపోతుంది అనేసి ఎందుకు చెప్పలేదు మీరు? కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. ఏది ఏమైనా ఆయన కొన్ని ప్రెషర్స్ తోటి ఫ్యామిలీకి బెండ్ అవుతుంది. మీ బాబాయ్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? కుటుంబ సభ్యుల ఓవర్ ఇన్వాల్వ్మెంట్. ఆ శకునిగాడు ఒకడు మందు పిల్లలు ఇస్తే రాజ్యసభ ఇచ్చిన అన్న. తాడోశీల గురించి ఒక రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కరికి వేసుకోవడానికి కూడా బట్టలు చక్కగా లేవు, రబ్బర్ స్లిప్పర్లతో వచ్చింది. మందు బిల్లలు ఇచ్చి రాజ్యసభ అయింది. రేవంత్ని ఆల్రెడీ దేశాలు దాటించారు బీజేపీ, కావాలని నన్ను ఎక్కించారు, ఇలాంటి తప్పు చేయలేదు అని కామెంట్ చేశారు జైలు. అనుమానం, ఆధారం, ఆరోపణ. అది అనాల్సిన మాటే లేదు, కాదు, అది అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు కూడా కవిత జైలు పోయింది ఒకసారి చూడాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? సొంత తండ్రే పోలేదు కదా, నేనెందుకు వెళ్ళి చూస్తానండి? అన్న తండ్రే వెళ్ళలేని పరిస్థితి ఈరోజు వాస్తవంగా ఎందుకు వచ్చిందంటే కొందరు కవితను బలవంతంగా ప్రలోభ పెట్టి అందులో ఆ ఊబిలో ఇరుక్కపోయేటట్టు చేసిన వాళ్ళే ఈరోజు మళ్ళీ కేసీఆర్ తోటి వెన్నంటి ఉంటున్నారు. ఎవరై ఉండొచ్చు వాళ్ళు? చెప్తున్నా కదా, వాడే శకునిగాడు. బలవంతంగా ఈ లిక్కర్ కూబిలోకి దించారు కవితని అన్నారు. కవిత అనే చిన్న పిచ్చుక ముందు వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగొని. ఈ రోజు మన ముందున్నటువంటి ఒక చీఫ్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆమెనే కల్వకుంట్ల రమ్యారావు. కొంతమందికి పరిచయం ఉన్నా కూడా పరిచయం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసము రమ్యారావు గారు, నమస్తే అండి. నమస్కారం. హూ ఇస్ ది కల్వకుంట్ల రమ్యారావు అంటే ఏం చెప్తారండి? కండ్లవకుంట్ల వంశంలో పుట్టిన ఆడబిడ్డను, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్. కల్వకుంట్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మా ప్రేక్షకులకు. ఏముందండి, కల్వకుంట్ల రాఘవరావు మనమరాల్ని, కల్వకుంట్ల రంగారావు కూతుర్ని. నేను ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ని. రంగారావు, మీ తాతగారికి ఎంతమంది సంతానము? మా తాతగారికి 11 మంది సంతానం అండి. ఓకే. మాకు 9 మంది మేనత్తలు, ఓకే. నాన్న బాబాయ్ ఇద్దరు. ఎవరు బాబాయ్? చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఏంది రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది రమ్యారావు గారిదంటే? నాన్న యాక్చువల్లీ కాంగ్రెస్ లీడర్. నాన్న కాంగ్రెస్లో ఉన్నప్పటి నుండి కూడా నేను అప్పుడు కాలేజ్ లైఫ్లో ఉండేదాన్ని. స్కూలింగ్లో ఉన్నప్పుడు పెద్ద టచెస్ లేదు పాలిటిక్స్ తోటి. ఓకే. కానీ నేను కాలేజ్కి వచ్చేసరికి మంచి యాక్సెస్ అయిపోయింది పాలిటిక్స్ తోటి. అప్పటి నుంచే కాంగ్రెస్కి నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని ఐడియాలజీకి. ఎడ్యుకేషన్ మేడం ఎక్కడ సాగింది, ఎలా సాగింది, ఎక్కడెక్కడ సాగింది మీ ఎడ్యుకేషన్? ఫస్ట్ టు ఫిఫ్త్ పెద్దపల్లి అండి, 5th to 10th కరీంనగర్, ఇంటర్ సిద్దిపేట్, లా హైదరాబాద్. సిద్దిపేట. మీరు పుట్టి పెరిగిన ఊరు మేడం? పుట్టింది పెరిగింది కూడా కరీంనగర్ అండి. యాక్చువల్లీ నాన్న సైడ్ది అంటే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ, చింతమడక విలేజ్. ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ అయ్యింది కదా. టిఆర్ఎస్ అంటే చంద్రశేఖరరావు స్థాపించినటువంటి పార్టీలో మీరు కొంతకాలం పనిచేసినారు, తర్వాత విభేదించారు. విభేదించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? టిఆర్ఎస్ పార్టీ పుట్టిన విధానము, జెండా, అజెండా వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. అది నచ్చక నేను బయటికి రావడం జరిగింది. అక్కడ ఇమడలేని అంటే ఏదో రీజన్స్ ఉంటాయి కదా మేడం, ఉట్టిగా వెళ్ళిపోరు కదా. ఏదో చెప్తున్నా కదా అండి, దాని జెండా అజెండా వేరు, కానీ జరుగుతున్నది వేరు. ఆ జరిగే విధానం నాకు నచ్చక నేను బయటికి వచ్చాను. అక్కడ ఇమడలేని పరిస్థితి ఉంది, అందుకని బయటికి రావడం. జెండా ఏంది, అజెండా ఏంది? జెండా టిఆర్ఎస్ పార్టీ జెండా అందరికి తెలిసిందే. ఓకే. ఎజెండా? అజెండా మటుకు నీళ్లు, నిధులు, సిద్ధాంతం. మన తెలంగాణ యాస, భాష వక్రీకరించబడుతుంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది అని కేసీఆర్ చెప్పిండ్రు. అందరు విన్నారు, చూసిండ్రు. మీ మీడియా బ్రహ్మాండంగా చూపించింది ఉద్యమ కాలంలో. కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీ ఫాదర్ రంగారావు గారికి, మీ బాబాయ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎక్కడ చెడింది అంటే? నాన్నకు బాబాయ్కి ఏం జడలేదండి. నాన్ననే బాబాయిని రాజకీయాల్లోకి, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. ఓకే. ఆయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేసిండ్రు. తర్వాత ఎన్టీఆర్కు ఆయన ఫ్యాన్ కాబట్టి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టగానే ఆయన అప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అట్లా టీడీపీకి ఆయన ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మినిస్ట్రీ ఇవ్వడం, తర్వాత
మళ్ళీ ఇవ్వకపోవడం జరిగిన దాంట్లో ఆయన ఈగో హర్ట్ అయ్యి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ లాంచ్ చేశారు. అంటే మీరు ఎజెండాలో పాటిస్తలేడు చంద్రశేఖరరావు అనే మీ కాన్సెప్టా? అంటే మీరు అనుకుంటున్నారా? చంద్రశేఖరరావు పాటించిండు, కానీ టోటల్ బంధువులు కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసిండ్రు, డైల్యూట్ చేసేసిండ్రు. మీరు కూడా బంధువే కదండి, సొంతం నేను బాబాయ్. చేయలేదు కదా, చేస్తుంటే నేను అక్కడనే ఇమిడేదాన్ని కదా. ఎందుకు మరి నేను ఇమడలేక చంద్రశేఖరరావు బయటకు మీరు చంద్రశేఖరరావు ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా జరుగుతుంది, పార్టీ నష్టపోతుంది అనేసి ఎందుకు చెప్పలేదు మీరు? ఎందుకంటే సొంత బాబాయ్ కదా, మీరు అప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కదండి. కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పనివి ఉంటాయి, కొన్ని చెప్పినా నమ్మేటివి ఉంటాయి, కొన్ని ఐ విట్నెస్ లేనివి ఉంటాయి, కొన్ని ఐ విట్నెస్ చూసినవి కూడా చెప్పలేనివి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కదా. ఏది ఏమైనా ఓవరాల్గా ఆయన కొన్ని ప్రెషర్స్ తోటి ఫ్యామిలీకి బెండ్ అవుతారు. అది జరిగింది, జరుగుతున్నది కూడా. ఎలా ప్రెసిడెంట్ ఎలాంటిది? డెఫినెట్గా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది కదా. ఉమ్, ఆ ప్రెషర్స్ తోటే ఈరోజు జరుగుతున్న భాగవతం ఇదంతా కదా. ఉమ్. ఈరోజు పార్టీ ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగి ఈరోజు పాతాళానికి పడిపోయే పరిస్థితి వచ్చింది అంటే అదే కారణం. మీకు తెలిసింది చెప్పండి అసలు. అంటే ఎవరు ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో ఎవరు? అంటే ఆయన ఎందుకు పార్టీని నష్టపరచుకోవాలనుకున్నాడు? ఎవరు కూడా పార్టీ నష్టపరచుకోవాలనుకోరండి. ఇప్పుడు మీరు ఒక మీడియా నడిపిస్తున్నారు, మీరు మీడియాని పాడు చేసుకోవాలనుకోరు కదా. దానికి ఎప్పటికప్పుడు రేటింగ్ పెరగాలనుకుంటారు, వ్యూవర్స్ పెరగాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలనుకుంటారు కదా. అట్లనే ఒక పార్టీ పుట్టించిన ఆయన ఉద్యమాది నేత పార్టీని చేతులారా పాడు చేసుకోవాలనుకోడు కదా. కుటుంబ సభ్యుల జోక్యం విపరీతంగా అయిపోయి ఆయన చేసిన ప్రెషర్స్ వల్ల ఆయన క్రష్ అయిపోయి కొన్ని డెసిషన్స్ ఆయన తీసుకోలేని పరిస్థితులు ఉండి, మరీ ముఖ్యమంత్రి అయినాక 2 టర్ములు అయిన ముఖ్యమంత్రి కాలంలో ఎన్నో ఆయనకు తెలియని ఎన్నో జరిగినాయి కాబట్టి, ఎన్నో నిర్ణయాలు అనుకోండి, స్కామ్లు అనుకోండి, చాలా అండి. కుటుంబంది పక్కకు వదిలిపెట్టండి, పార్టీల ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి ఈరోజు అధోగతి అయ్యింది. బయట చాలా ప్రచారం జరుగుతుంది, కేసీఆర్ గారు కుటుంబ సభ్యులు కాదు కదా, బయట వాళ్ళు కూడా ఎవరు చెప్పినా కూడా పాటించాడు, వినడు అనేసి చాలా బలంగా చెప్తుంటారు. మీరేమో కుటుంబ సభ్యుల మాటలు బాగా వింటాడు కేసీఆర్ అని మీరు చెప్తుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుటుంబ సభ్యుల మాటలు వింటాడు అనలేదు నేను. కుటుంబ సభ్యుల ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు, ఆయనని ఇబ్బందులకు గురి చేసి అనేది నేను చెప్తున్నా. ప్రెషర్ మీన్స్ అదే కదండి, మా మాట వినాలి. వినడం వేరు, ఒక పర్సన్ మీద ప్రెషర్ వేరండి. అది వేరు, ఇది వేరు. ఓకే. వినడం నయానో భయానో వినిపించవచ్చు, ప్రెషర్ అనేది వేరు. ప్రెషర్ డిఫరెంట్, వినడము డిఫరెంట్ అండి. ఇక్కడ ప్రెషర్. చింతమడకల పుట్టిన రమ్య గారు, చింతమడకల మీ అక్కడ చింత చెట్ల గురించి ఒకటి చాలా సందర్భాల్లో మేము అడుగుదాం అనుకుంటున్నాము. ఈ చింత చెట్ల యొక్క కథ ఏందో చెప్పగలుగుతారా? చింత చెట్ల కథ లేదు, పాడు లేదు. రమ్యారావు చింతమడక పుట్టలేదు, రమ్యారావు కరీంనగర్లో పుట్టింది. చింతమడక చీకటి ఇంట్లో కేసీఆర్ పుట్టిండ్రు, రమ్యారావు కరీంనగర్లోనే పుట్టింది. అయినా కూడా చింత చెట్లు అనేది ఏమీ లేదు. అది ఏదో కొందరు చెప్పిన అభూత కల్పన తప్ప చింత చెట్లు అనేది ఏం లేదు. చింతమడక పేరున్నంత మాత్రాన ఆ చింత చెట్ల అక్కడ ఒక చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టుకు ఒక కథ ఉంది, చింత చెట్టుని నమ్ముకుంటే ఏమైనా జరుగుతుంది. నథింగ్ ఏమి లేదండి, అట్లాంటిది ఏమి లేదు. ఒకసారి చింతమడక వెళ్ళాలి ఒకసారి తప్పకుండా నేనే తీసుకెళ్తారు రండి. చింత చెట్లు లేవు, ఊరు అన్నప్పుడు చింత చెట్లు ఉంటాయి, కానీ ఎవరో చెప్పినట్టు ఆ చింత చెట్టును నమ్ముకుంటూ ఏదో అన్నట్టు, ఏదో బయట కొంచెం మీడియాలో వచ్చినట్టు అదంతా చింత చెట్టు భాగవతం అయితే ఏంది లేదు. మీ బాబాయ్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? కుటుంబ సభ్యుల ఓవర్ ఇన్వాల్వ్మెంట్, షాడో సీఎంలో ఒక 3 ఉండడం, పబ్లిక్ లీడర్స్ అంటే అందరు చిన్న స్థాయి నుంచి మంత్రుల వరకు ఎవరికి యాక్సెసిబిలిటీ కేసీఆర్ గారిది లేకపోవడం, ఇవే కారణాలు. మేజర్ రీజన్స్. 3 షాడో సీఎంలు అంటే అందరికి కనిపిస్తూనే ఉంది కదండి. ఎందుకు కనిపిస్తలేదు? నా నోటితోటి అనిపించాలని అనుకుంటున్నారు. ఆబ్వియస్ గా ఆ శకునిగాడు ఒకడు, పేరు మందు బిల్లలు ఇస్తే రాజ్యసభ ఇచ్చిన అన్న వేస్ట్ ఫెలో వాడు. తర్వాత కేటీఆర్, కవిత, 3 షాడో సీఎంలే కదండి. 3 చేతుల్లోకి తీసేసుకుంటారు కదా వాళ్ళు. అందుకే ఈ పరిస్థితి దాపిచ్చు. అంటే ఈ 10 సంవత్సరాల కాలము ఈ 3 షాడో సీఎంలే రాష్ట్రాన్ని పాలించారు అంటే ఏకీభవిస్తారా దాంట్లో మీరు? ఇండైరెక్ట్ గా పాలించినట్టే. మూల విరాట్ కేసీఆర్ గారు అయినా కూడా ఇప్పుడు ఓడిపోయినా వీళ్ళు పదవులు తీసుకోవడం, ఉద్యమ జెండా మోసినోనికి ఏ పదవి స్టిల్ ఇప్పటికి కూడా రాకున్నా అలా పడి ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. విసిగెత్తి వేసారిపోయి మా పార్టీకో ఇంకో పార్టీకో ట్రాన్స్పోర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీ పెట్టవద్దు, ఉద్యమమే వద్దు అన్న వాళ్ళు మాత్రం
కీలకమైన పదవుల్లో ఉంటారు. రమ్యారావుకు పార్టీలో పదవి చేసేసి ప్రభుత్వంలో శాఖ ఏదన్నా పోర్ట్ఫోలియో ఇస్తే కేసీఆర్ సూపర్. రమ్యారావుని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఒక ప్రెజర్ తోటి ఈ ముగ్గురు షాడో సీఎంలు ఉన్నారు అనేసి కేసీఆర్ని కుటుంబాన్ని కేసీఆర్ని బదలాం చేస్తున్నారు రమ్యారావు అంటే. రమ్యారావును కరెక్ట్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఫాలో చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి క్వశ్చన్ అడగరు. ఈ క్వశ్చన్ మీరు ఒక జర్నలిస్ట్గా అడగడంలో కూడా నేను ఏమాత్రం తప్పు పట్టట్లేదు, అవసరమే లేదు. అక్కడ కేసీఆర్ అనే 3 అక్షరాల పేరు చెప్పుకొని ఎన్నో రకాలుగా చీట్ చేసిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, ఒదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు పదవి ఇవ్వలేదు, నాకు ఇంకేదో స్వప్రయోజనం కూరలేదు అని నేను బయటికి రాలేదు. అంటే ఇప్పుడు నేను బయటికి వచ్చి కూడా నేను ఏ రకంగా పని చేసుకుంటున్నా అనేది కరెక్ట్గా క్వీన్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా రమ్యారావు పదవి ఇవ్వకుంటే బయటకు వచ్చింది అనే మాట అనరు. షాడో సీఎంలు అని చెప్తున్నారు. గతంలో ఎలా ఉండేవాళ్ళు, అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉండే షాడో సీఎంల గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కరికి వేసుకోవడానికి కూడా బట్టలు చక్కగా లేవు, రబ్బర్ స్లిప్పర్లతో వచ్చింది, మందు బిల్లలు ఇచ్చి రాజ్యసభ అయిన. ఇంకొకరు కేటీఆర్ అమెరికా నుంచి బలవంతంగా ట్రాన్స్పోర్ట్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలో బలవంతంగా కేటీఆర్కి ఇష్టం లేకున్నా ఇన్వాల్వ్ అయిన కేటీఆర్ ఒకటి. ఇంకోటి చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టొద్దు, మంచి పదవి ఇస్తా అన్నప్పుడు పదవి తీసుకొని పైసలు సంపాదించుకోవాలి, పైసలే ఇంపార్టెంట్ అన్న కవితమ్మ. ముగ్గురు ఉన్నారు కదా. లిక్కర్ స్కామ్లో కవిత ఇప్పటికి 2 నెలలు అయింది. ఒక విచారణ ఖైదీగా జైలు జీవితం గడుపుతుంది. కవిత మీకు వరుసకు చెల్లి అవుతుంది. కవిత గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? శాస్త్రం అన్నా నానుడన్నా ఉన్నది తెలంగాణలో. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత కర్మ అని. చెప్పుడు మాటలకు ప్రలోభపడి ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కుందా, లేకుంటే తనకు తానుగా నిర్ణయం తీసుకొని లిక్కర్ పాలసీలకు, లిక్కర్ స్కామ్లోకి దాంట్లోకి ఇన్వాల్వ్ అయిందా అనేది కవితకే తెలుసు. కానీ ఇప్పుడు ఈ జరిగిన స్కామ్నైనా ఇప్పుడు జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది అని అంటే తెలియకనో తెలుసో కవిత. కల్వకుంట్ల కవితకు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కవిత జైల్లో ఉంది, బయటికి వచ్చినాక మీరు కవితను అడగాలి. ఇప్పుడు కవిత లోపల ఉంది, నేను బయట ఉంటే నన్ను అడుగుతున్నారు వరుసకు చెల్లి అని. కానీ ఏ మాత్రము ఆధారాలు అనుకోండి, ఆరోపణలు అనుకోండి, అనుమానం అనుకోండి, ఏది లేకుండా మటుకు ఒక ఈడీ సిబిఐ ఎంక్వైరీ చేయవు. ఈరోజు జైల్లో ఉండే పరిస్థితి రాదు. మీరేమో లిక్కర్ స్కామ్లో ఉందనేసి మీ వర్షను, ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది ఆమె వర్షను. ఏం చెప్తారు? నిజంగా కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుందంటారా? ఉంది అని నేను అనగలేదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఏదీ లేకుండానే జైల్లో ఉన్నదా అన్నదానికి ఒక ఈడీ, ఒక సిబిఐ అనేది అనుమానము, ఆధారము, ఆరోపణను వస్తేనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని నేను చెప్తున్నా. ఇక కవిత తను దోష నిర్దోష నిరూపించుకోవాల్సిన అవసరం అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేస్తుంది. కవితని ప్రూవ్ చేసుకోవాలి. కవిత ప్రూవ్ చేసుకోవాలి. ఈ కడిగిన ముత్యము అనేది తన క్యాడర్కా, తన అభిమానులకా, తన జాగృతి సంస్థక ఎవరిని మనోధైర్యం సడలకుండా కవిత ఆ మాటలు చెప్తుందా, నేను కడిగిన ముత్యంను అనేది తనకు తను చెప్పుకుంటుంది. మన జరిగినటువంటి కర్ణాటకలో రేవంత్ని ఆల్రెడీ దేశాలు దాటించారు బీజేపీ, కావాలని నన్ను ఎక్కించారు, ఇలాంటి తప్పు చేయలేదు అని కామెంట్ చేశారు జైలు ఆవరణలో. నిజంగా జైలు అంటే తప్పు చేయందే ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారా? అనుమానం, ఆధారం, ఆరోపణ వస్తేనే నోటీసులు ఇస్తారు, ఎంక్వైరీ చేస్తారు. అవన్నీ చేస్తే కొన్ని ఆధారాలు ఉంటేనే కావచ్చు వాళ్ళు జైల్లో ఉంచే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఈరోజు కోర్టు ముందు మళ్ళీ కోర్టు మందలిచ్చిన మాట్లాడవద్దన్నా కూడా మళ్ళీ ఇలాంటి మాటలు ఈరోజు మాట్లాడింది మనం మీడియాలో చూసాం. ఎవరిదో తనకు ఆపాదించుకుంటూ మాట్లాడే మాటకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన దాటించిండ్రు, నన్ను నీడుంచిండ్రు, అది అనాల్సిన మాటేలే కాదు, అది అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రేవన్న కానీ, ఇక్కడ కవిత కానీ, ఇంకోరు కానీ ఎవరు చట్టానికి అతీతం కాదు, ఎవరు ఏజెన్సీల ఎంక్వైరీలకు అతీతం కాదు. ఎవరు తప్పున్నా కానీ వాళ్ళను డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. ఇక మీరు అన్నట్టు కోర్టు డిసైడ్ చేస్తుంది, వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. యాక్చువల్గా
ఈడీ కేసెస్లో అట్లాగే ఉంటది కదా, వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి కదా ఆరోపణలు వస్తే. ఇప్పుడు కోర్టు ప్రత్యేకంగా అంటే ఇంటి భోజనము అనేసి కొన్ని రోజులు వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు జైల్లోనే ఆమెకు జైలు సంబంధించినటువంటి ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ కుళ్ళిపోయిన ఆహార పదార్థాలని మాకు వడ్డిస్తున్నారు ఒక కామెంటు. హెల్త్‌కి సంబంధించింది చెక్ చేసలేరని రెండో కామెంటు. నిజంగా జైల్లో ఉండేటటువంటి విచారణ ఖైదీ కావచ్చు, జైలు శిక్ష పడేటువంటి ఖైదీలు కావచ్చు. అంటే ఒక్కొక్కరు సెపరేటు జైల్లో అంటే మీరు పోయినరని నా ఉద్దేశ్యం కాదు. జనరల్‌గా మీకున్న నాలెడ్జి. జైల్లో వసతులు ఎట్లా ఉంటాయి? ఎలాంటి ఫుడ్ ఇస్తారంటే ఏం చెప్తారు? మరి ఎవరికి ఇవ్వని మినహాయింపులు కవితకి ఇచ్చిండ్రు వాస్తవంగా. ఇంటి భోజనం అలౌ చేయడం అని, కొన్ని తను బుక్స్ అడిగింది, అవును. జపమాల అడిగింది, ఇంకేమో అడిగింది, అవన్నీ కూడా అరేంజ్ చేసిండ్రు. ఇవన్నీ అరేంజ్ చేసిన వాళ్ళు, ఇన్ని మినహాయింపులు ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ ఫుడ్ ఇవ్వడం లేదు, హెల్త్ చెకప్స్ ఇవ్వడం లేదు అనేది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. కానీ ఈరోజు కవిత ప్రతిసారి కోర్టు ముందు తన ప్రెజెన్స్, తన మాట్లాడేది, దాన్ని బట్టి చూస్తే అట్లా అనిపించట్లేదు కదా. ఎప్పుడు కూడా తోటి మహిళ, అందులో ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సిస్టర్, ఏ రోజు కూడా కవిత జైలుకి పోయింది ఒకసారి చూడాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారకముందు దాదాపు 8-9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళతోటి నాకు మాట ముచ్చట్లేదు. ఇంక ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది, నేను కాంగ్రెస్ లీడర్ని. బీఆర్ఎస్ పార్టీ లీడర్ అయిన కవిత జైల్లో ఉంటే నేనెందుకు వెళ్ళి చూస్తానండి? సొంతం బాబాయ్ కూతురు. సొంత తండ్రి పోలేదు కదా. తండ్రి ఓకే. ఎక్కువనా, ఇక్కడ పెదనాన్న కూతురు ఎక్కువనా, అక్క ఎక్కువనా, సాటి మహిళగా. సాటి మహిళ ఎక్కువనా? సాటి మహిళలు అంటే ఇక మరి ఇక తెలంగాణలో ఉన్న మహిళలందరూ పోవాలా తిహార్ జైలుకి? సాటి మహిళగా ఒకరు, ఉమ్. సేమ్ కుటుంబ సభ్యురాలుగా. 2 టర్మ్స్ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్న టైంలోనే నాకు మాట ముచ్చట్లేదు. నేను కార్యకర్తలాగా, నాయకురాల్లాగా వివిధ పాత్రలలో నేను ఏ పని చెప్తే అది కాంగ్రెస్ నాయకురాలుగా నేను పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పనిచేస్తున్నా. కాంగ్రెస్ లీడర్ నేను ఎందుకు వెళ్తా కవిత జైల్లో ఉంటే? అంటే కాంగ్రెస్ లీడర్ అన్నందుకే వెళ్తలేరా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే వెళ్తలేరా? లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే వెళ్ళి కలిసేవాళ్ళ? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే నేను వాళ్ళ వైపు చూడలేదు. చూడలేదు. అక్కడ అధికారం పోయి ఇక్కడ మాకు అధికారం ఉంది, నాకేం అవసరము? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి లేకపోయినా కూడా వాళ్ళ అధికారంలో ఉండంగానే కవిత అరెస్ట్ అయినా ఇదే రకంగా నేను మాట్లాడేదాన్ని. 0.1% కూడా మీరు అనుమానం పెట్టుకోవద్దు, ప్రజల అనుమానం పెట్టుకోవద్దు, ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. కన్న తండ్రే వెళ్ళలేని పరిస్థితి ఈరోజు వాస్తవంగా. ఆయన వెళ్ళలేదు అని తప్పు పట్టడం కాదు, వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే అందరు కనపడతానే ఉంది కదా. కొందరు కవితను బలవంతంగా ప్రలోభ పెట్టి అందులో ఆ ఊబిలో ఇరుక్కపోయేటట్టు చేసిన వాళ్ళే ఈరోజు మళ్ళీ కేసీఆర్ తోటి వెన్నంటి ఉంటున్నారు. ఎవరై ఉండొచ్చు వాళ్ళు? కేసీఆర్ వెన్నంటే ఉంటాడు, మందు పిల్లలు ఇస్తాడని చెప్తున్నా కదా, వాడే శకుని గాడు, సంతోష్ గాడు. వాడి అంటే వల్లనే కదా ఈ లిక్కర్ స్కామ్‌లో టానిక్ అనేది ఒక్క లైసెన్స్ మీద 11-14 షాపులు పెట్టిన ఈడియట్ వాడే కదా కవితని ఎంకరేజ్ చేసింది. నిజంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టానిక్ ఒక లైసెన్స్ మీద 11 వైన్ షాపులు నడిపించారని అంటారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పాత్ర ఇలాంటివే కదా, మీరు బయటికి తీయాలి. ఎందుకు అంటే మీ కుటుంబ సభ్యుడనే మీరు కామోష్ ఉన్నారంటే? మీరు తొలి వెలుగు తీసి చూడండి. ఈ టానిక్ షాప్ గురించి, మన ఎయిర్పోర్ట్లు ఉన్న షాపుల గురించి వివరంగా నేను తప్ప ఎవరు కూడా చెప్పలేదు. అతి వివరంగా చెప్పిన. వాళ్ళు మరి ఆఫ్లైన్ లో పెట్టినరా ఉన్నదా? మీరు తొలి ఇప్పుడు వెలుగులో ఏంది పరిస్థితి? వెతకండి, వెతికి నేను కూడా మీకు ఇప్పుడు టానిక్ షాపుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎయిర్పోర్ట్ షాపుల పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రెజెంట్? ఇంకా నేను ఇప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉన్నా. అవి ఏమైందో, వాటి గతి ఏమైందో నేను పట్టించుకోలేదండి. అంత వాటిని కాన్సన్ట్రేట్ చేసేంత గొప్ప సబ్జెక్ట్ కాదు అది. మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు, కార్యకర్తలు కాంగ్రెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మా క్యాడర్ ఉంటుంది, మమ్మల్ని ఫాలోవర్స్ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు అనుకున్నట్టు మేము పనిచేయాలి అంతే తప్ప. బలవంతంగా ఈ లిక్కర్ కూబిలోకి దించారు కవితని అన్నారు. కవిత అనే వ్యక్తి ఆమె ఎమ్మెల్సీ అండి. ఆమె
10 మందిని మోటివేషన్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి వల్ల ఒక ప్రలోభాలు పెట్టే వ్యక్తుల వల్ల లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారు అంటే అంత ఈజీగా ఎక్స్‌వైజెడ్ ఎవరున్నా కూడా నిజంగా అలాంటి సందర్భం వస్తే ఇరుక్కునే అవకాశం ఉందని కూడా ఇరుక్కుంటారండి. కవిత అనే చిన్న పిచ్చుక ముందు కేజ్రీవాల్ అనేట ఆయన ఒక గుట్టంత. ఓకే. మరి ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ పెట్టిండు ఓకే. ఆ పనేది. మరి ఆయన ఎట్లా వచ్చిండు? ఆయన వచ్చిండా? ఆయనని ఎవరన్నా ఇన్వాల్వ్ చేసి వచ్చిండ్రా? ఏ రకంగా వచ్చిండు? ఇక్కడ మన తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా కూడా ఓకే. స్కాముల ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. తెలంగాణ గురించి అనకుండి. ఓకే. కవిత ఎమ్మెల్సీ అయితేనే మీరు ఇట్లా అంటున్నారు. మరి కేజ్రీవాల్ ఏకంగా సీఎమే కదా! అంటే ఒకరు ప్రలోభాలు పెట్టారు లిక్కర్ అదే స్కామ్. చెప్తున్నానండి. ఇద్దరు ఇప్పుడు ఇద్దరు జైల్లో ఉన్నోళ్ళే. ఇది ఎమ్మెల్సీ, ఆయన సీఎం. మరి అట్లాట ఆయన్ని ఈరోజు అందులో ఉన్నాడు కదా! ఈ కవితది ఎంత ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ అయినంత మాత్రాన మొత్తము అందులో ఇన్వాల్వ్ కావద్దు అంత ఎంత స్కామ్ జరగవచ్చు ఇందులో? అంటే జనరల్ గా అంటే మీరే బహిరంగ సభలలో మీ కాంగ్రెస్ లో చాలా మంది చెప్తుంటారు, చాలా మంది లీడర్, మీరు కూడా 2-3 సందర్భాలు చెప్పినట్టున్నారు. నిజంగా ఎంత స్కామ్ జరగవచ్చు ఇందులో? మనకు మీ మీడియా త్రూ మాకేమి డైరెక్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇవ్వలేదు, లేకుంటే మేము పోయి అడిగింది లేదు. మీ మీడియా చూపిస్తే చూస్తున్నాం 100 కోట్ల స్కామ్, 100 కోట్ల స్కామ్ అని మీడియా చెప్తుంది. మరి 100 కోట్లు ఎక్కడ పెట్టారు కవిత గారు? ఈడీ చెప్పాలి కదా, సిబిఐ జస్ట్ చెప్పాలి మీకు కదా. ఉంటుందా ఇన్ఫో? మీరు నాకెందుకు ఉంటదండి? నాకు వాళ్ళతో అటాచ్మెంటే లేనప్పుడు ఇన్ఫో నాకెందుకు ఉంటది? కాంగ్రెస్ లో ఒక లీడర్, మీరు అవును. సమాచారాన్ని సేకరించాలి, ప్రజలకు చెప్పాలి, తప్పు చేసిన వ్యక్తులను ఎత్తి చూపాలి. ఇవన్నీ మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాత్ర కదండి ఇదంతా గతంలో. ఇప్పుడంటే అధికారంలోకి వచ్చారు. అవునండి. మీరు నన్ను అడిగే ముందు మీలాంటి మీడియాకి ఎంతో మందికి ఎన్నో విషయాలు తెలుసు. మరి అవి తెలిసినట్టు స్కామ్ చేసినోళ్ళ గురించి గానీ, స్కామ్ వెనకాల ఉన్న తెర వెనుక వ్యక్తుల గురించి గానీ, ముందున్న వ్యక్తుల గురించి గానీ మీరు చూపిస్తున్నారా? క్వెషన్ చేస్తున్నారు ఈరోజు మేము అధికారంలో ఉన్నారు, మీరు లీడర్, మీరు చెప్పాలి అని. నేను లీడర్‌గా చెప్పేంత చెప్తున్నా. నాకు తెలిసింది నేను చెప్తున్నా. నాకు తెలియంది రమ్యారావు ఓపెన్ చెప్పదు. తెలిసిందేం దాసుకోదు. అది కూడా రమ్యారావు గారు ఓపెన్ అయితలేరండి. డెఫినెట్‌గా ఓపెన్ అయితున్నాను. అది ఓపెన్ కాకపోవడం అనేది క్వెషనే ఉండదంట. ఇప్పుడు మీరు గతంలో చాలా బహార్భటకంగా చెప్పారు, లిక్కర్ స్కాముల్లో వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళు ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు, కోట్ల రూపాయలు అనేసి చాలా బహార్ఘటంగా అస్సలు చెప్పారు. లేదు. నేను ఎప్పుడు అట్లా చెప్పలే. వాళ్ళ పాత్ర ఉంది అని నేనేమన్నా ఈడీనా, సిబిఐనా చెప్పడానికి ఏజెన్సీనా, నేనేమన్నా ఉమ్. ఆఫీసర్‌నా? నేను ఎప్పుడు చెప్పినా, ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో, బీజేపీ లీడర్లు మాట్లాడితే మీడియా చూపించిందో, అదే మీడియా వచ్చి మీరు ఇట్లనే మమ్మల్ని క్వెషన్ చేసిన రోజు మేము చెప్పినాం. అందులో రాగానే మేమేం ఆగమాగం గాంధీ భవన్‌లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టలేదు. నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టలేదు. మీలాంటి వాళ్ళు అడిగితే మేము చెప్పినాం. ఏంది వాట్ ఈజ్ వాట్ అంటే జరుగుతున్న దాన్ని బట్టి మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడినా. నేనేమి అథెంటిక్‌గా నా దగ్గర ఏదో పెట్టుకొని నేను చెప్పలేదు. కాకపోతే ఇక్కడ జరిగింది అందరికి తెలుసు. అంతకుముందు నేను ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాలేదు. మొన్న టానిక్ ఒక లైసెన్స్ తోటి ఎన్ని అనేది మీ మీడియానే చూపించింది. దాన్ని బేస్ చేసుకొని మరి ఇక్కడనే ఇట్లా జరిగింది, ఇక్కడ నడిపిన వాడే అక్కడ కవిత నెట్టిండు అని కూడా మీకు చెప్పినా కదా. మీకు మీన్స్ మీడియాకి చెప్పాను. కవితకు బెయిల్ వస్తుందా రాదా? అంటే మీకున్న ఇన్ఫో అంటే ఏం జరుగుతుంది అసలు? నాకంటే ఎక్కువ మీకు సోర్స్ ఉంటుంది. మామూలుగా అయితే మనం చూస్తున్నాం, మనీష్ సిసోడియా లాంటి డిప్యూటీ సీఎంఏ దాదాపు 1 ఇయర్ అయిపోయినట్టుంది. ఇంకా చాలా మంది వెళ్ళిన వాళ్ళు కొందరు 6 నెలలు ఉన్నారు, కొందరు 1 ఇయర్ ఉన్నారు, కొందరు అప్రూవల్ అయిన వాళ్ళు బయటకు వచ్చేసిండ్రు. మరి ఇక్కడ అప్రూవర్ ఎవరైతారు, ఎవరు గారు, ఇంకెన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, లేకుంటే ఇది ఎలక్షన్ స్టంటా, ఆఫ్టర్ ఎలక్షన్ బయటికి వస్తుందా కవిత? అంటే ఎలక్షన్ స్టంట్ అంటే నాకు అర్థం కాలేదు. అవునండి. ఇప్పుడు కేవలం బీజేపీ పార్టీ నాయకులే పేర్ల అప్రస్తుతం. బీజేపీ పార్టీ కీలకమైన నాయకులే మాట్లాడిండ్రు. మేము కవితను ముందే అరెస్ట్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుండే, బీజేపీ అధికారంలోకి వస్తుండే అని మాట్లాడిండ్రు ఆ నాయకులు. అంటే అట్లా దెబ్బతిన్నామా, నష్టపోయినాము అని చెప్పే కాంగ్రెస్ ఇప్పుడు స్టేట్ల అధికారంలో ఉంది కాబట్టి నష్ట నివారణ చర్యలుగా వాళ్ళు ఈ అరెస్ట్ చేసిండ్రా అనేది ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత దాని మీద అప్పుడు తెలుస్తుంది మనకు. అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు కల్వకుంట్ల కవిత జైలు జీవితానికి గడవవలసిందంటారా? ఇంకెన్ని రోజులు ఉందండి?
ఈరోజు ఆల్రెడీ 7th, అవును. 13th పోలింగ్, June 4th రిజల్ట్ వస్తుంది. ఎన్ని రోజులు అండి? 1 మంత్ ఆల్మోస్ట్. ఈ లోపల ఇంకేదన్నా జరిగినా జరగవచ్చు. ఏం జరగచ్చు అంటే? ఏం చెప్పొస్తుంది? రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కదండి. అంటే ఏం జరగచ్చు? అదే రాజకీయంలో ఏం సాధ్యం? ఏదైనా సాధ్యం అవుతుంది కదా. మీరు ఏమనుకుంటారో అది చెప్పండి. అదే కదా కావాల్సి మాకు. మీకు కావాల్సింది అదే కావచ్చు. ఉమ్, ఎంతసేపు వాళ్ళు మా మా గవర్నమెంట్ పడగొడతాం అని బీఆర్ఎస్ వాళ్ళు అనుడు, ఉమ్, బీజేపీ వాళ్ళు అదే మాట అనుడు, బీఆర్ఎస్ వాళ్ళు ఇదే మాట అనుడు. ఉమ్. మరి వీళ్ళు విలీనం చేస్తారా, లేకుంటే ఇద్దరు కలిసి అలయన్స్ అవుతారా, లేకుంటే ఇంకేమన్నా రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు జరిగినాయా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది కదా. కల్వకుంట్ల రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో పాత్ర ఏంటంటే? చెప్పాను కదండి, నేను ఉమ్, లీడర్ అని చెప్తున్నాను కదా. ఉమ్, నేను ఫస్ట్ స్పోక్స్ పర్సన్ని ఉమ్, స్టార్టింగ్, ఉమ్. ఆ తర్వాత ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ని, ఓకే, ఇప్పుడు నేను జూబ్లీస్ కోఆర్డినేటర్ని. ఓకే. ఏ పని చెప్పినా చేస్తున్నాను. 2 ప్రాంతాలు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అంటే హైదరాబాద్లో అది పొలిటికల్గా స్థిరపడాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండాలి, అధికారంలో ఉండాలి. అది కరీంనగర్ అయినా, హైదరాబాద్ అయినా, ఓవరాల్ తెలంగాణ అయినా, ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటాను. కల్వకుంట్ల రమ్యకు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ స్థానం గుర్తిస్తలేదు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని. ఎప్పుడో మీరు 2001 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నేను నా నా జీవితం కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్పుడు తప్ప రమ్యారావుకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందంటే? నేను 2001 నుంచి కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పలేదు, ఓకే, 2014 అని చెప్తున్నాను. ఓకే, 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అక్కడనే ఉన్నా కదా. ఓకే. 2014లో అది ఎలక్షన్ టైంలో లాస్ట్ మినిట్లో నేను జాయిన్ అయ్యాను. 2014 నుంచి 2024 వరకు కల్వకుంట్ల రమ్యారావు గారికి కాంగ్రెస్ పార్టీ ఏమి అవకాశాలు ఇచ్చింది అంటే ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యే అడిగినా, ఎంపీ అడిగినా 2 ఇవ్వలేదు, పార్టీ పోస్టులు ఇస్తున్నారు. అంటే మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదనా? అది నన్ను అడగడం కరెక్ట్ కాదు. కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరికి టికెట్ రాకుంటే వాళ్ళు ఆ స్థాయి కాదన్నట్ట. అంతే కదా. ఇప్పుడు ఎవరికి టికెట్ రాలేదు, ఆ స్థాయి కాదనేసి పార్టీలు మారే క్రమం అయితే చాలా చూస్తున్నాము. బీఆర్ఎస్ లో పార్టీలు అది ఎమ్మెల్యే టికెట్ రాకుంటే కాంగ్రెస్ లోకి వస్తుంది, కాంగ్రెస్ రాకుంటే ఇట్లా రకరకాల పార్టీలు మారుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో మీరు 2014 నుంచి 2024 ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు ఎంతో ప్రయత్నాలు చేశారు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఎందుకు గుర్తిస్తలేదు రమ్యారావు అంటే ఏం చెప్తారు? అది కావాలి. అదే చెప్తున్నా, నేను ఒక్కదాన్ని కాదు. ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి అని ఉన్నాడు సూర్యాపేట్, అద్దంకి దయాకర్ అని ఉన్నాడు, అట్లా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ నేపథ్యం వేరు, మీ కుటుంబ నేపథ్యం వేరు కావచ్చు. ఇప్పుడే ఏం అయిపోయింది లేదు కదా, జస్ట్ గవర్నమెంట్ వచ్చింది మొన్ననే కదా. ఇంకా నామినేట్ పోస్టులు ఉన్నాయి, ఎమ్మెల్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అయినాక అవి కూడా అకామిడేట్ చేస్తారు కదా. అంత ఓపిక లేకుండా మనం తొందరపడడం కరెక్ట్ కాదు కదా. 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళం, 10 నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి, అంత ఓపిక లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. అసెంబ్లీ టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు, చేజారింది. ఎప్పుడు అనిపించలేదా ఈ కాంగ్రెస్లో ఉండకూడదు అనేసి? ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపిస్తే ఇక్కడ ఎందుకుంటా కాంగ్రెస్లో. మరి గుర్తింపు లేని పార్టీలు ఉండడం వల్ల ఉపయోగం ఏంటండి? గుర్తింపు లేనిదే క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ అయినా, గుర్తింపు లేకుంటేనే అది జూబ్లీస్ కోఆర్డినేటర్ అయినా. అది మే 13 తర్వాత దానికి ఏం వాల్యూ ఉండదు. అది మీరు అనుకుంటే ఎట్లా? పార్టీ అనుకోవాలి, నేను అనుకోవాలి కదా. మీరు అనుకున్న పార్టీ అనుకున్నా కూడా మే 13 తర్వాత అనేది మీకు తెలుసు. తెలుసు కాదు కాదు, పార్టీలో ఉన్నప్పుడు ఎవరి క్యాపబిలిటీని బట్టి వాళ్ళకు పార్టీ పోస్టులు ఇస్తారు, అట్లా మేము పనిచేస్తాం. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన్నది కాబట్టి డెఫినెట్గా ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఎట్లా మీ బాబాయ్ ఉంటాయి కదా. అంటుండు ఈ గవర్నమెంట్ నుంచి సంవత్సరం లోపల కూల్ చేస్తాము, మేమే అధికారంలోకి వస్తామని. అంటున్నారు కదా, వాళ్ళు ఏదో గోడను కూలగొట్టినట్టు కూలగొడతాము అని వాళ్ళు అంటున్నారు కదా. అవును. కానీ ఇప్పుడు ఎంతమంది వచ్చిండ్రు ఆఫ్టర్ ఎలక్షన్? ఇంకెంతమంది ఆడ లైన్ల సినిమా టికెట్లకు కదా నిలబడ్డట్టు ఎంతమంది గాంధీ భవన్ గేట్ల దగ్గర రేవంత్ రెడ్డి ఇంటి ముందు లైన్ కట్టున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆడ కడతలేరు కదా కేసీఆర్ ఇంటి ముందు. గతంలో కేసీఆర్ ఇంటి ముందు లైన్లు కట్టే సందర్భాలు చాలా చూసాం. వేరే పార్టీ వాళ్ళు లైన్లు కట్టింది నాకు తెలియదు, మా పార్టీ వాళ్ళు మాత్రం లైన్లు కట్టలేదు. మా పార్టీ వాళ్ళను పాపం మభ్యపెట్టి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది లేకుండా చేసినటువంటి కేసీఆర్. అవును. ఇప్పుడు ఆయన అనే దాంట్లో కొంత అంటే మీ పార్టీలోనే చర్చ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ 1 year ఉండదా అని కూడా చర్చ జరుగుతుంది బలంగా.
రకరకాల ఊహాగానాలను అవి ఊహాగానాలే, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదొక మైండ్ గేమ్ అనుకోవాలి అంతే. డెఫినెట్గా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజలు ఆశీర్వదించిన పార్టీ, ప్రజలు పట్టం కాటిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 6 గ్యారెంటీల్లో ఊసే ఎత్తలేదనేసి ప్రతిపక్షాలు, అందులో ఓన్లీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ఉచిత ప్రయాణం తప్ప మిగతావి ఇది కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు అనేసి వాళ్ళు విత్ ఎవిడెన్స్ తోటి బహిరంగ సభలో చూస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ పరిస్థితి ఇట్లే కొనసాగుతూ ఉంటే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించింది రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పైన ఎలాంటి ప్రభావం పడదంటారా? ఏం ప్రభావం పడదండి. కోడిగుడ్డు మీద ఈకలు ఎతికినట్టు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వీటిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప వేరే ఏం లేదు. డెఫినెట్గా రేవంత్ అన్న చెప్పారు, ఆగస్ట్ 15 లోపల అన్ని రకాల గ్యారెంటీలు హామీలు ఫుల్ఫిల్ చేస్తామని ప్రజలకైనా చెప్తానే ఉన్నారు, చేసి కూడా చూపిస్తారు. ఫోన్ ట్యాపింగ్లో కల్వకుట్ల ఫ్యామిలీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, చేయించారు అధికారంలో ఉండేసి అనేసి ఒక బలంగా చర్చ అయితే జరుగుతుంది. నిజంగా వ్యక్తిగత జీవితాల కావచ్చు, వ్యక్తిగత సొంత నిర్ణయాలపైన వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? చేయకూడదు. చేయించారంటే చేయించిన వాళ్ళది తప్పు, చేసిన వాళ్ళ తప్పు. విని వ్యక్తులను ఇబ్బంది పెట్టడం ఇంకా నేరం. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయంటే? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ వాళ్ళ మీద వస్తుందా, కాంగ్రెస్ వాళ్ళ మీద వస్తుందండి? కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారనేసి ఇప్పుడున్నటువంటి కంప్లైంట్, అదే కదా? అవును, ఎవరి ఫోన్ ట్యాప్ చేశారు కాంగ్రెస్ పార్టీలో? చాలా మంది చేశారు. బహిరంగంగా తెలిసింది మాత్రం రేవంత్ అన్న కుటుంబం మీద. రేవంత్ అన్న కుటుంబం అంటే రేవంత్ అన్న వైఫ్ కాకుండా బిడ్డ, అల్లుడు, తమ్ముడు, అట్లా రేవంత్ అన్న కావాల్సిన వాళ్ళందరి మీద కూడా చేసిండ్రు. అట్లాగే కొందరు ఇంకా నాయకుల మీద కూడా చేసిండ్రు అనేది వింటున్నాం మనం. మీ సీఎం పదే చెప్తుండు, అవినీతికి పాల్పడ్డ ఫోన్ ట్యాపరింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసిండ్రో వాళ్ళందరినీ చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉందనేసి అక్కడ పంపిస్తాము అనేసి బాగా, అంటే జనజాతర సభలలో కావచ్చు, లేకపోతే మీ కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, దీని మీద ఘాటైన ప్రచారాలు చేస్తున్నారు. ఇది సాధ్యం అవుతుంటారా? సాధ్యం అయితేనే కదా అంత గంటాపదంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ కట్టిస్తా అని ఒక తుక్కుగూడ వేదికగా జనజాతర సభలో చెప్పిండ్రంటే ఆచరణ సాధ్యమైతేనే చేస్తా అనేది ఉంటేనే కదా చెప్పేది. 5 నెలలు గడిచిపోతుంది. జనజాతర సభ 5 నెలలు అయింది. జనజాతర కాదు, ఎలక్షన్ల ముందు చెప్పారు జల్లరపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉందనేసి. అవునండి, ఇప్పుడు ఒక నాయకుడు స్పీచ్ ఇచ్చినట్టు ఉండదు, అదే ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రొసీజర్ వైజ్ గా చేయాల్సిన అవసరం ఉంది వాస్తవాలను బయటికి తీయడానికి. ప్రతిపక్షాలకు అడ్డగోలు మాట్లాడినట్టు వ్యవహారం ఉండదు. ఒక ప్రభుత్వంలో అత్యంత బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఎటువడతా అటు చేయడానికి ఉండదు. ఒక పారదర్శకంగా ప్రతిపక్షాలు ఆల్రెడీ ఆరోపిస్తున్నాయి మీ పైన, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, అందుకనే కేసీఆర్ కుటుంబం జోలికి కానీ కేసీఆర్ జోలికి వెళ్తలేరు అనేసి బీజేపీ బలమైన విమర్శలు చేస్తుంది. ఇప్పుడు బీజేపీకి చెప్పుకోవడానికి ఏముంది మరి? అది తప్ప ఇప్పుడు 10 సంవత్సరాలు సెంట్రల్ వాళ్ళు ఉండి వాళ్ళు ఎన్నో చెప్పిండ్రు టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, ఇట్లా అవినీతి చేసిండ్రు, అట్లా అవినీతి చేసిండ్రు అని ఎన్నో కేవలం మాటల వరకు, ప్రెస్ మీట్ల వరకు చెప్పిండ్రు. కానీ ఏది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చినాక వెంటనే మా ముఖ్యమంత్రి అన్నిటి మీద కూడా అవినీతిని కానివ్వండి ఎలాంటిదైనా కూడా ఆయన బయటికి తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ ప్రజలు చూస్తున్నారు కదా, ఎవరిని విశ్వసిస్తున్నారు ప్రజలు? అందుకని చెప్పుకోవడానికి దిక్కులేక ఈరోజు అట్లా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఆర్ఆర్ స్కీమ్, ఇది నిజంగా దీనికి ఏమన్నా ఎవిడెన్స్లు అంటే మీతన్నా ప్రతిపక్షాలతన్నా మేము చెప్పాం, కానీ నిజంగా ఈ డబల్ ఆర్కి సంబంధించినటువంటి కామెంట్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇది నిజంగా ఇది జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో? ఇది సాధ్యమేనా? ఇప్పుడు మీరే ఆర్ఆర్ స్కీమ్ అని అవతల వాళ్ళు ఆరోపిస్తున్నారని మీరే అన్నారు. ఆర్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, అందులో చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు షార్ట్ కట్ లో ఎవరైనా ఆర్ఆర్ అని పెట్టుకుంటారు. అది రేవంత్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అని చెప్పారండి. అది వాళ్ళు ప్రతిపక్షాలండి, బురద చల్లడానికి ఏమైనా కూడా చెప్తారు. నన్ను కూడా షార్ట్ కట్ లో ఆర్ఆర్ఐ అంటారు రమ్యారావును, అట్లా లెక్క ఉంటుందా? ఓకే, మీరే కావచ్చు రమ్యారావు. నేనెందుకు చేస్తానండి? అవసరం లేదా మీకు? ఆ స్థాయి కాదు, నేను అట్లా చెయ్యను, అవసరం కూడా లేదు. ఆ అవసరం అంటే ఇక్కడ ఎందుకుంటా కాంగ్రెస్ లో? అంతేనా? అంతే కదా, ఏ పార్టీలో కూతుంటారు? అక్కడే ఉండేదాన్ని కదా. అదే అక్కడ అంటే టీఆర్ఎస్ లే పడి ఉండేదాన్ని. ఇప్పటికి కూడా రమ్యారావుకు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కొద్దిగా ఇష్టం ఉన్నట్టే ఉంది. అస్సలు లేదండి.
ఏ రకంగా మీకు అట్లా ఇప్పుడు అంటున్నారు అనిపిస్తుంది? కదా, అట్లా అనుకుంటే ఆ పార్టీలో ఉండేది. ఆ రమ్యారావే కావచ్చు అని మీరంటే నేను అంటున్నాను. ముఖ్యమంత్రిని ఆ రకంగా ఇబ్బంది పెట్టేటట్టు ఉ మరి అంత బురద జల్లే బదులు మీకు దగ్గర ఆధారాలుంటే తీసుకురండి. ఆధారాలు లేకుండా ఎంతసేపు మా ముఖ్యమంత్రి మీద పడి ఏడవడం ఎందుకు? ఆ! ఆర్ఆర్ టాక్స్‌లని అల్లమని, బెల్లమని ఎంతమంది అసలు మీరు ఇంకా అసలు మాట్లాడొద్దు అవతల 2 కాంగ్రెస్ పార్టీల నుంచి గాని, అసలు వాళ్ళకేమన్నా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్ సీట్లు ఓడిపోతుందని ఒక దురుద్దేశంతోటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క ఫేక్ వీడియో చేసి పబ్లిక్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచమైన పని అనేసి అంటుంది. నిజంగా ఫేక్ వీడియోలు చేసేంత అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకొచ్చిందంటే, అది ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. వాళ్ళు విచారణ చేస్తామంటున్నారు గదా! విచారణ చేయనియండి. విచారణ చేసినప్పుడు నోటీసులు ఇయ్యంగానే అయిపోద్దా? విచారణ చేస్తే తెలుస్తది గదా! ఒక పోలీసు ఏ స్థాయి ఆహ్, ఆఫీసర్ అయినా గూడా ఒక వ్యక్తిని పట్టుకపోయి వీడు దొంగ అంటాడు. దొంగ కాడు గదా! ఆల్రెడీ అది నోటీసులు ఇచ్చారు. నిరూపిస్తేనే గదా! ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్ పైన బయటకొచ్చారు. అవునండి. బెయిల్ ఎవరైనా స్టేషన్ బెయిల్ తీసుకొని రావచ్చు. ఆరోపణొస్తే ఇగ అది నిరూపణ అయినట్టేనా? కాంగ్రెస్ పార్టీలో రమ్యారావు కంఫర్టబులా అండి? కంఫర్టబుల్‌గానే ఉన్నా గదండీ. ఒక జూబ్లీ హిల్స్ కోఆర్డినేటర్ అంటే మామూలు విషయం మామూలు గాదు విషయం గదా! కాదు. మరి కంఫర్ట్ ఉంటేనే పని జేస్తా గదా! లేకుంటే కంఫర్ట్ లేకుంటే నాకు అది రాలేదు, ఇది రాలేదని అలిగిట్లనే కూర్చుంటా గదా! రేపు ముఖ్యమంత్రి కలిస్తే ఒకవేళ రమ్యారావుని పిలిచేసి నీకేం కావాలంటే ఏం కోరుకుంటారు? అర్హతకు తగ్గట్టు, నా స్థాయికి తగ్గట్టు నేను జేసిన పనితీరును బట్టి నాకు స్థానం ఇయ్యాలని చెప్తా. ఇదివరకు జెప్పినా ఇప్పుడు గూడా జెప్తా. మీ అర్హతకు, మీకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌కు ఎలాంటివైతే సూటబుల్ అయితాయని మీరు అనుకుంటారు? అది అన్న డిసైడ్ జేస్తాడు గదా! ఆశించడానికి ఏదైనా ఆశించొచ్చు. మీకు ఏమి కోరుకుంటున్నారో అది చెప్పడానికి ఎందుకండి? అదేనండి. అట్లెట్లా జెప్పుతాము? నాకు ఏమిస్తారో ఇచ్చినాక జెప్తా గదా మీకు అప్పుడు. అప్పుడు రివీల్ జేస్తా గదా నేను. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు మీరు సికింద్రాబాద్ ప్రజలకు ఏం అప్పీల్ చేసి ఓట్లు అడగాలనుకుంటున్నారు? 5 న్యాయ్ 25 గ్యారంటీ అని మా రాహుల్ గాంధీ గారొచ్చి తుక్కుగూడ జనజాతర సందర్భంగా చెప్పడం జరిగింది. అట్లాగే తెలంగాణ మేనిఫెస్టో గూడా విడుదల జేసిండ్రు. మనం డిసెంబర్‌లో అధికారంలోకొచ్చినాం. అంతా 6 నెలలు గూడా గాలేదు. అయినా గాని ఇచ్చిన గ్యారంటీలైనా, హామీలైనా ఒక్కటొక్కటి నెరవేర్చే దిశగా పనిజేస్తున్నాం. కాబట్టి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంకు పార్లమెంటరీ నియోజకవర్గంకు సంబంధించిన ప్రజలందరికీ అప్పీల్ చేసుకునేది ఏంది అంటే, డెఫినెట్‌గా ఈ ఎలక్షన్స్ తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి ఫండ్స్ తీసుకొచ్చి, ఇప్పుడు ఎవరైతే లోక్సభ అభ్యర్థి దానం నాగేందర్ ఉన్నారో ఆయనను సెంట్రల్ మినిస్టర్‌గా గూడా చేస్తా అని రేవంత్ అన్న లోక్సభ పార్లమెంటరీస్‌కి సంబంధించిన ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్‌గా అన్న మాట నిలబెట్టుకుంటారు రేవంత్ అన్న. దానమన్న 6 సార్ల ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. పరిపాలన మీద అవగాహన ఉన్న వ్యక్తి. డెఫినెట్‌గా ఆయనను గెలిపిస్తే సికింద్రాబాద్ పార్లమెంటరీ ప్రజలందరికి కూడా మొత్తం 17 కంటే ఫస్ట్ ఉండేదే సికింద్రాబాద్ పార్లమెంటరీ ఉంటదని నేను సికింద్రాబాద్ ప్రజలకు చెప్తున్నా. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.